సెంటర్ లో లెఫ్ట్ లెగ్ పెట్టి ఎంటర్ గా బ్రదర్. సిల్కులుంగి ఎత్తి గట్టి చంకి ఎంగి బుత్తాలెట్టి చేతికి బండు మల్లెలు చుట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రో, మేమొచ్చేసినాము రో. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. యై డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. యై వెల్కమ్ 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 టు ఎక్స్ప్రెస్ రాజా. పండగ వాతావరణం కనిపిస్తోంది. 2 రోజులు బాగా కష్టపడ్డారు పండగకి. అండ్ 3వ రోజు ఈ రోజు కనుమ. అండ్ చక్కగా మంచి మంచి వంటలు, చివరి రోజు కడుపు నిండా అన్నం పెట్టి మరీ పంపిస్తారు పండగకి. సో అందరికీ కనుమ శుభాకాంక్షలు. సో ఈరోజు బుధవారం కాబట్టి గ్యారంటీగా మీకు కొన్ని డౌట్లు వచ్చుంటాయి. నిన్న వచ్చే రాకపోయినా మా వాళ్ళు తెప్పిస్తారు మీకు. ఏంటి మీ డౌట్లు? ఏమన్నా తిన్నారా మీరు ఉదయం నుంచి? పండగ కదా, ఏం తిన్నారు? నేను బొబాట్స్, అవునా, ఆర్స్, లార్డ్స్, ఇంకా ఫుల్ హార్స్ ఇవన్నీ తిందాం అనుకున్నాను. ఇవేం దొరకలేదు. వెజిటబుల్ సలాడ్ తిన్నా. నన్ను అడిగితే నేను తెచ్చేదాన్ని కదా ప్రదీప్. సరే అడుగుతున్నాను, ఏది తయారు? క్యారేజీలు తింటారు. అరే ఒకడు ఉన్నాడే ఇక్కడ కూర్చున్నాడే, రోజు అరుస్తున్నాడు, ఆడికి కొంచెం పెడదామని బే నవ్వుతారు మళ్ళీ. నాకు ఒక చిన్న డౌట్ ప్రదీప్. ఓకే, ఈ హరిదాసులు వస్తారు కదా, ఎందుకు వస్తారు హరిదాసులే? దేవదాసు, కాళిదాసు, రామదాసు ఎందుకు రారు ప్రదీప్? అంటే ఇది ముందస్తు హెచ్చరిక అనమాట. హరిదాస్ వచ్చి చెప్తాడు జాగ్రత్త నాన్న, లేకపోతే వెనక దేవదాసు వస్తున్నాడు అని. థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్, నేను నాగోల్ నుంచి వచ్చాను. ఈ ఎక్స్ప్రెస్ రాజాకి వస్తుంటే నాకు డౌట్ వచ్చింది. మీ పేరు? నా పేరు శ్రీదేవి. శ్రీదేవి గారు, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. వెరీ గుడ్, మంచి డౌట్ ఉంటుంది మీ దగ్గర. పిండి వంటలు వేడితో చేస్తారు? చేత్తో కాదు, పిండితోగా. పిండి అయినా చేత్తో కలపాలిగా. మరి శాండ్విచ్ శాండ్ తో చేయాలి కానీ మరి బ్రెడ్ తో ఏం చేస్తారు? అది యాక్చువల్లీ బ్రెడ్ శాండ్ నుంచే తయారు చేయించేది, అందుకోసం శాండ్విచ్ అంటారా? మీకు తెలియదు కాబట్టి ఏం చెప్తాను నేను. ట్రైన్ ఆగాలంటే చైన్ లాగుతాం, బస్ ఆగాలంటే కండక్టర్ కి చెప్తాం. మరి ప్లేన్ ఆగాలంటే ఏం చేయాలి భయ్యా? తలుపు తీసుకుని దూకుతాం. అన్న మిమ్మల్ని కార్ తీయడం చూడగానే నాకు ఒక డౌట్ వచ్చిందన్న. అంటే మనం ప్రేమించే అమ్మాయిలు చూపులు మనకి ఈపు గుచ్చుకుంటాయి కదన్నా. అంటే నిన్ను చాలా మంది అమ్మాయిలు ప్రేమిస్తారు కదా, నీకు ఎన్ని మంది ఈపులు గుచ్చుకున్నాయి చెప్తావా? అందుకే వాళ్ళని వెనక నుంచి చూడద్దన్న, ముందు నుంచి చూడమన్నా. అది గుచ్చుకుని అందుకని ఎదురుగుండానే కూర్చోబెట్టారు అనమాట. చాలే ఇది చాలే. ఐ ప్రదీప్ అన్న, నా పేరు హన్సిక. ఏం చదువుతున్నారు? 6th క్లాస్. ఫస్ట్ టైమా? అవును. నేను చదువుకుంటుంటే నాకు డౌట్ వచ్చింది. ఆనిముత్యం మనుషులు చనిపోయినాక స్వర్గంకో నరకంకో వెళ్తారు, మరి జంతువులు చనిపోయినాక ఎక్కడికి వెళ్తాయి? తెలుగులో అడుగు. అంటే అవి ఆల్రెడీ ఇక్కడ నరకంలో ఉన్నాయి కాబట్టి స్వర్గానికి వెళ్తాయమ్మా. మనం వాటిని సరిగ్గా చూసుకోకపోతే అవి నరకంలో ఉన్నట్టే. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ జ్యోతి. హాయ్ జ్యోతి గారు. హ్యాపీ కనుమ అండి. హ్యాపీ కనుమ మీకు కూడా. ప్రదీప్, నేను వంట చేస్తుంటే నాకు ఒక డౌట్ వచ్చింది. వంట చేస్తారా మీరు? రెడ్ ఫోర్ట్ అంటారు, గోల్కొండ ఫోర్ట్ అంటారు కదా. ప్లేన్స్ ఆగే ప్లేస్ ని ఎయిర్పోర్ట్ అని ఎందుకు అంటారు? అది కొనాలి పో అయిపోయింది అనమాట. అది అందుకని ఎయిర్పోర్ట్ అయింది అనమాట. రాజమహేంద్రవరం రాజమండ్రి ఎలా అయిందో, విశాఖపట్నం వైజాగ్ ఎలా అయిందో, అది మా పాప వాళ్ళు ఊకే మీ షో చూస్తుంటారు. మీరు చూడాల్సి వచ్చింది కదా. మేము చూడాల్సి వచ్చింది.
అవి ఆకలేసినప్పుడు పేగులు అరుస్తాయి కదా, అవి ఎందుకు అరుస్తాయి? అంటే అది ఇప్పుడు రెహమాన్ గారు కంపోజ్ చేసినప్పుడు మ్యూజిక్ ఒక్కొక్క పాటకు ఒక్కొక్కలా కంపోజ్ చేస్తారు. సో ఆయన కంపోజ్ చేసినప్పుడు ఆ సౌండ్ అలా కంపోజ్ చేశాడు ఆయన. ఆ ట్యూన్ అలాంటిది, ట్రర్ ఆ డ్రర్ అలాంటిది అనమాట. ఓకే, బాగా చెప్పారు. పండగ రోజు, అది కనుమ పండుగ రోజు ఫుడ్ స్పెషల్ కాబట్టి మనం వెరైటీ వంటలు చేస్తాం. సో మీరు ఎలాంటి వెరైటీ వంటలు చేస్తారు? యాక్చువల్ గా నేను పెరుగు చేశానండి. వామో, ఒక్కళ్ళే వెరీ టఫ్ ఫుడ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నారు. అరే ఎందుకు చేశానంటే నాకు పశువులు అంటే చాలా ప్రాణం అండి. పొద్దుగాలనే 6 గంటలు లేదు సార్. ఇంట్లో అందరూ మీ మాట వింటారా? యాక్చువల్ గా నాకు మా అత్తగారి ఇంటికాడ నుంచి మా అమ్మగారి ఇంటికి పోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ మేడం. పశువులంటే మాకు ప్రాణం. పండుగ రోజు నేను పాలతో పాస్తా చేస్తా. ఎందుకంటే అది తిన్న తర్వాత వాళ్ళందరూ నాకు అది కావాలి ఇది కావాలని అడగరు, వాళ్ళకి బాత్రూమ్కే అంకితం అయిపోతారు కదా. ఇంకా తిన్నాక కనుమ స్పెషల్ ఏంటిదంటే పంకజం పాలకూర పప్పు. ఇంట్లో స్పెషల్ ఏంటంటే పంకజమే తింటది. పంకజాన్ని అడిగానని చెప్పినా. మీకు ఫస్ట్ కనుమ శుభాకాంక్షలు. మీకు కూడా కనుమ శుభాకాంక్షలు. కనుమ రోజు స్పెషల్ ఏంటంటే చాక్లెట్ చికెన్ అనే వంట చేస్తాను నేను. దీనికి ముందుగా కోడికి చాక్లెట్ తినిపించి, అది ఎందుకు స్పెషల్ అంటే నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం, ఇంకా చికెన్ అంటే చాలా ఇష్టం, అందుకని చేస్తాను. వేదవతి చేతిలో చిరాకుగా ఉంటుంది కానీ నోట్లో బేసిక్గా ఉంటుందంట. నా పేరు హాసిని. నేను ఈ సంక్రాంతికి బెల్లంతో బిర్యానీ చేయాలనుకుంటున్నాను. అమ్మా ఏమిటి అంటే ఎప్పుడు కారంతో చేస్తుంటే ఎక్కువ వండాల్సి వస్తుంది, తినే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. కాబట్టి బెల్లంతో చేస్తే తక్కువ తింటారు కదా, అందుకని ఇలా ట్రై చేద్దాం. హౌ స్వీట్. మై నేమ్ ఇస్ భవ్య. నేను మీకోసం ముద్దపప్పు ఆవకాయ చేసుకొని వచ్చాను. తేలే ఇప్పుడు. నీకు అరగదు పోయి ఇవాళ. మీరు నాతో డాన్స్ చేస్తారా? ఇస్తా. ముందు ముద్దపప్పు ఆవకాయ చూపించు. మీరు ఫస్ట్ వేయండి, నేను చూపిస్తా. నువ్వు చూపించు, అప్పుడు దాన్ని బట్టి డీల్ కుదుర్చుకుందాం. ఏమంటారు? వేడిగా ఉంది, అది కొంచెం చల్లగా నాకు ఇస్తా. పర్లేదు, ఉప్పు ఊదుకొని తింటా. నేను తెస్తా, డాన్స్ చేయండి, నేను తెస్తా. అది తినగానే మొత్తం ఎట్టి డాన్స్ చేస్తా. నేను ఈరోజు ఐస్ క్యూబ్స్ వేపుడు చేశాను. ఎందుకంటే ఐస్ క్యూబ్ లాగా మీ మనసు కూడా చల్లగా ఉంటది కదా, అందుకే చేస్తుంటేనే తినేయాలనుకుంటా. అవునవును, ఇలా వండుకుంటూ అందరూ తినేయాలని. నా పేరు హేమ. నిన్న టీవీలో మీ బుగ్గలు మర్చిపోయాను. హాయ్ ప్రదీప్, నా పేరు హేమ. మీకు కనుమ శుభాకాంక్షలు. నిన్న టీవీలో మీ అయ్యా మిమ్మల్ని చూస్తుంటే మర్చిపోతున్నా, మీరు అట్లా చూడకండి. ఓ పని చేయమా, ఇగో నువ్వు ఇటు చూడు, నేను చూస్తా. నిన్న టీవీలో మీ బుగ్గల్ని చూస్తే వేడి వేడి బూరెలు గుర్తొచ్చాయి. అందుకే ప్రదీప్ ఈ పండుగ స్పెషల్ గా నేను బూరెలు చేశాను. వద్దులే అమ్మా, మీ బుగ్గలు చూసి మరీ చేశాను. మా ఇంటికి రండి. ఈరోజు నేను స్పెషల్ గా యాసిడ్ పాయసం చేశాను. వావ్. ఎందుకంటే అది తాగితే బాడీలో మొత్తం క్రిములన్నీ పోతాయి, క్రిములేంటి? దాంతో పండగ జోష్ వస్తుంది. అవును, అన్ని పోతాయి, క్రిములేంటి? మీరు అబ్బాస్ గారు యాడ్లు ఎక్కువ చూస్తున్నట్టున్నారు. హాయ్ బావా. వాట్సాప్ బ్రో. కనుమ శుభాకాంక్షలు. ప్రదీప్ నిన్నే. అదే ఎక్స్ప్రెషన్ కనపట్లే. కనిపించింది. ఒక ఇంకో నేను హట్టెడ్ తెలుసా? కైకూరే. నేను ఈ డ్రెస్ లో గెటప్ నీ గురించే వచ్చినా తెలుసా? నువ్వేమో ఇట్లా వచ్చినావు. నేను మీరు అట్లా వస్తారని నేను ఇట్లా వచ్చిన. అరే అట్లా కాదు, నేను అట్లా ఆ గెటప్ లో వచ్చాను, మొత్తం సేమ్ అయిపోతుంది కదా. సేమ్ ఉండాలి ఎప్పుడు బావ మరదలే.
ప్రదీప్ నేను దీపాల కూర వండినాను. దీపాల కూర అంటే అది స్వీట్ కూర అన్ని అందులో వేసుకుంది నా దీపాల్లో. ఎందుకు ఎందుకు నీ నా పేరులో దీపు ఉంది కదా అనుకున్నా. ఓకే, భజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇట్రండి ఇట్రండి, మీరు అన్ని మెలికలు తిరిగిన మైకిలో రికార్డ్ అవ్వదు. వావ్, అసలు ఓన్ డ్రెస్ లా ఉంది. నీ గురించి ఇలా వచ్చినా కదా ఒక డాన్స్ ప్రదీప్. తప్పకుండా. ఏ సాంగ్ కావాలి మీకు? ఏ సాంగ్ నువ్వు వేస్తా అంటే ఆ సాంగ్. ఆ సాంగ్ వేయండి మాకు. థ్యాంక్ యూ.